మెయిన్ రోల్స్ సత్య అండ్ ఆరాధ్య యాజ్ బోత్ ది అమ్మాయిని స్టాక్ చేసి అబ్సెషన్ తోటి వెళ్ళాడు సత్య. అఫ్ కోర్స్ అమ్మాయి ఇట్ ఈస్ ఆబ్వియస్. సో తను ఫస్ట్ టైము ఈ అమ్మాయిని ఒక సారీలో చూస్తాడు. నేను కూడా ఆరాధ్య అని ఫస్ట్ టైం ఒక రీల్లో సారీలో చూశాను. ఈ రెండింటికి కనెక్షన్ ఈజ్ నాట్ ద పాయింట్. తర్వాత అమ్మాయి సారీలో ఉన్నదానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అని అడిగితే, ఇప్పుడు మామూలుగా చాలాసార్లు ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగినప్పుడు అలాంటి బట్టలు వేసుకుంది లేకపోతే ఇలా ఉంది అలా అని ఒక కైండ్ ఆఫ్ ఏ నెగిటివ్ కామెంట్స్ చేస్తారు, ఇంక్లూడింగ్ పాలిటీషియన్స్. సో అప్పుడు చీరలో ఉన్నా కూడా అలాగే చేస్తున్నారు అంటే ద పాయింట్ ఏంటంటే అది మైండ్ సెట్. కానీ ఆ అమ్మాయి వేసుకున్న బట్టలు అనేది క్వశ్చన్ కాదు అనేది ఎంఫసైజ్ చేయడానికి సారీ అనే టైటిల్ పెట్టాం. తర్వాత కమింగ్ టు ద యాక్టర్స్, ఇప్పుడు ఆరాధ్య ఇందాక చెప్పినట్టు నేను రీల్లో చూశాను. కానీ అసలు అబ్సల్యూట్గా కెమెరాకి ఫస్ట్ టైం ఫేసింగ్ చేసిన తను చేసిన పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా అనిపించింది అందరికీ, నాకే కాదు ఎంతవరకు సినిమా చూసిన వాళ్ళకి. ఇప్పుడు సత్య అంటే ట్రైన్డ్ యాక్టర్, తను ఢిల్లీ నుంచి. తను ఒక ఆడిషన్ ఒక వీడియో పంపిస్తే దాని నుంచి ఈ పర్టికులర్ రోల్కి చాలా కరెక్ట్ అని కమల్ నేను డిసైడ్ చేసాం. సో దిస్ ఈజ్ బ్రీఫ్లీ అబౌట్ దిస్ వన్. సో యాజ్ ఎ సమేషన్ నేను చెప్పేది, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ ద సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎంత ఫాస్ట్గా దగ్గరికి వెళ్తే ఏమవుతుంది. ఎందుకంటే ఒకసారి కమిట్ అయిపోయిన తర్వాత అతను కొంచెం ముందుకు వెళ్ళాడంటే మామాటంతోనో భయంతోనో ఇంకా ఇరుకుపోతారు. అది మీకు నాకు తెలిసి ట్రైలర్లో క్లియర్గా తెలిసి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.